సెగ్మెంట్ లో జనసేన కాపు పార్టీ ఉండి వాళ్ళకి లేదు, తెలుగుదేశం ఏ కాపుకి ఇవ్వలేదు, బీజేపీకి అసలు సీట్ ఇవ్వాల 7 వీళ్ళిద్దరు కాంబినేషన్ లో అక్కడ కాపు ఎవరికి ఇవ్వాల. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు బేసిక్ గా? అక్కడ అదే జగన్ ఏం చేశాడు, అక్కడ 2 కాపులు పెట్టాడు, 2 ముగ్గురు పెట్టాడు. సత్తెనపల్లి కాపే కదా, పొన్నూరు కాపే కదా, అట్లాగే పార్లమెంట్ సభ్యుని కాపుని పెట్టాడు. అంటే ఇలా ప్రతి చోట కూడా కులపు ఈక్వేషన్స్, కాపులకి ఫీలింగ్ ఉంది బలంగా ఈ దఫా విపరీతంగా. ఆ ఫీలింగ్ అంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తుందా? పవన్ అభిమానించే వాళ్ళు, జనసేన అభిమానించే వాళ్ళు అంతవరకు ఉంటారు. తమ ఏరియా కాంబినేషన్ చూసుకుంటాడు కదా, పవన్ ఉన్నాడు కదా, మిగతా కాపులందరూ పవన్ వెనకాలే పడి వెళ్ళరు కదా, అంతే కదా. ఇక్కడ తమ కాపుని గెలిపించుకోవాలనుకుంటారు కదా, అట్లా కాపుని గెలిపించుకోవాలనుకున్నప్పుడు కాబట్టి మనోహర్ నాయుడుకి ఇచ్చాడు చిలకలు కాపే కదా. అక్కడ ఎన్ని కాపులు వచ్చేసినాయి చూడండి, ఇక్కడ మీకు చిలకలూరుపేట కాపు వచ్చింది, పొన్నూరు కాపు వచ్చింది, ఎంపీ కాపు వచ్చింది, సత్తెనపల్లి కాపు వచ్చింది. అంటే 8 ఒక బలమైనటువంటి కాపు కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. అంటే ఎక్కడ కాపు ఉందో అక్కడ కాపు, ఎక్కడ బీసీ ఉందో అక్కడ బీసీ, ఎక్కడ మొహమాట పడలే ఇక్కడ కాంబినేషన్. వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి అది చూడాల. వీళ్ళు చూస్తున్నటువంటిది ముందు ఫస్ట్ ధనం ఉన్నటువంటి లీడరా, ఆ తర్వాత పలుకుబడి ఉన్న లీడరా, ఇదే కోణంలోనే వెళ్ళారు వీళ్ళు. కాంబినేషన్ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బలహీనతని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే జనం కులం చూసి ఓటేస్తారా, లీడర్ని చూసి ఓటేస్తారా, మనం జడ్జిమెంట్ ఇవ్వలేము. రేపు ఎన్నికల తర్వాత తెస్తుంది. ఇప్పుడు వాళ్ళ లెక్క ఏంటంటే జగన్ కులాన్ని చూసి లెక్కేస్తున్నాడు, ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ కాన్సెప్ట్ పొత్తుల ఇంజనీరింగ్ తో మనం 3 కాంబినేషన్ కలిపాం కాబట్టి కాపులకే మందే కాపు పార్టీ మనతోనే ఉంటాయి. ఇంకా కాపులకి ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఇప్పటిదాకా 94 34 కలిపి ఇచ్చింది వాళ్ళు 8 కాపులకి. ఇటు జనసేన ఒక 7-8 వస్తుందో ఏంటనేది చూడాలి. టోటల్ కలిపితే కాపుల సంఖ్య నాకు తెలిసి వీళ్ళిద్దరికంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారనుకుంటున్నాను వైసీపీ. అప్పుడు కాపులు ఎటు ఉండాలి అంటే ఎక్కడికక్కడ కాపుని గెలిపించుకోవాలని ఆలోచించాలి. కానీ వీళ్ళ లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు అనేది అసలు ఈ పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం అది. దాంతోనే కదా ఇదంతా జరిపారు. ఆ లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుందా? ఎక్కడా కూడా పవర్ షేరింగ్ విషయం ఇప్పటివరకు మాట్లాడకపోవడం, అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ఇంకా సీఎం అవుతారు అనే ఆశలు కూడా మేబీ కాపు సామాజిక వర్గం వదిలేసుకుందేమో. ఎప్పుడైతే ముద్రగడ లేదంటే హరిరామ్ జోగి ఇద్దరు బయటకు వచ్చేసారు, ఆ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు, ఆయన్ని వదిలేశారు. ఇవన్నీ లేదంటే ఇప్పుడు నిరసనలు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించడం, అందులో కొన్ని అక్కడ ఈక్వేషన్స్ లో ఇప్పుడు పిఠాపురం కానీ ఇలాంటి చోట్ల జనసేనకి వెళ్ళడం,